కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, అబద్ధాలు. నిన్న కాక మొన్న మరణించిన మన్మోహన్ సింగ్ గారిని అడుగడుగున అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లు సందర్భంలో దేశ ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు, సూపర్ పిఎం ఎవరు? సోనియా గాంధీ గారి పేరు చెప్తున్నారు తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ చెప్తలేదు. బీఆర్ఎస్ పార్టీలు కూడా అప్పుడు సోనియా గాంధీ గారి పేరు చెప్పి తప్ప మన్మోహన్ సింగ్ గారి పేరు చెప్తలేరు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి ఉంటారా? ఆయన ప్రాధాన్యం ఇస్తారా? లేదు ఎలాంటి ప్రాధాన్యత లేని సోనియా గాంధీ గారికి ప్రాముఖ్యత ఇస్తారా, ప్రాధాన్యత ఇస్తారా? అర్థం చేసుకోవాలి మనం. అంటే పార్లమెంట్ లో ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లుకు సహకరించింది, సపోర్ట్ చేసింది మన్మోహన్ సింగ్ గారు. కానీ ఎక్కడ మన్మోహన్ సింగ్ గారి పేర్లు కూడా ఒక రబ్బర్ స్టాంప్ గా తయారు చేసి సూపర్ ప్రైమ్ మినిస్టర్ గా ఇలా సోనియా గాంధీ చెల్లమనే ప్రయత్నం చేసింది. అట్లా ప్రజాప్రతినిధి విషయంలో సుప్రీంకోర్టు డిస్క్వాలిఫికేషన్ విషయంలో, అనర్హత విషయంలో సుప్రీంకోర్టు వెంటనే చేయాలని చెప్పిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఏం చేసినట్టే దీనికి 3 months సమయం ఇద్దామని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కొత్త ఆర్డినెన్స్ పట్టుకొచ్చారు. దాన్ని ఇదే రాహుల్ గాంధీ గారు మొత్తం చింపేసిండు. అందరూ చింపేసి అవమానపరిచిండు మన్మోహన్ సింగ్ గారిని. లాస్ట్ ఏమైంది? ఆయన చింపేసిన పేపర్లే వయనాడు విషయంలో ఆయన మెడక చుట్టుకునేది. ఇలా సుప్రీంకోర్టు తీర్పిస్తే మళ్ళీ కోర్టుకు వెండి. ఇలా కేవలం మన్మోహన్ సింగ్ నే కాదు, పివి నరసింహారావు గారిని అంత్యక్రియలు చేయకుండా ఎట్లా అవమానపరిచారు, మాజీ ప్రధాని విపి సింగ్ గారిని ఇలా ఢిల్లీలో అంత్యక్రియలు జరగకుండా ఏ విధంగా అవమానపరిచారు, ఇవన్నీ కూడా అవమానపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆనవాయితీ. ఇలా మన్మోహన్ సింగ్ గారికి కేంద్ర ప్రభుత్వం సరైన గౌరవం ఇచ్చింది. ఒక దేశ మాజీ ప్రధానిగా ఆయన సేవలను గుర్తించే ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ మాత్రం మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులను అనేక సందర్భాల్లో